ఎవరినైనా దొంగలాగా చూస్తున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగ లెక్కనే చూస్తారు. నోట్ నేను చాలా సీరియస్ మీటింగ్ అనుకున్నా. ఆ ఫోటో అంటే గ్యారంటీలు ఇవ్వడం పక్కన పెట్టేసింది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్ అనమాట. మన స్టేట్ పేరు అంటే ఇప్పుడు చూడండి, ఒక స్టేట్ సీఎం ఇట్లాంటి వర్డ్స్ పాస్ చేస్తున్నానంటే మిగతా స్టేట్స్కి మన స్టేట్ ఎంత ఎంత కిందికి ఎంత చిన్న చూపు అయిపోతుంది. అండ్ అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక ఫర్ సపోజ్ మన సిచ్యువేషన్ బాగాలేదు, మన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అండ్ వి వెంట్ టు ఫంక్షన్ అనుకోండి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, అక్కడ రిలేటివ్స్తో అందరు కలిసి మాట్లాడుతున్నప్పుడు మా పరిస్థితి బాగాలేదు, మేము బిచ్చం ఎత్తుక్కుంటున్నాము, నేను ఎవరి దగ్గరికి అప్పుల కోసం పోతే నన్ను దెంగలేక చూస్తున్నారు, నన్ను ఎవ్వడు నమ్ముతలేడు అని లిటరలీ మనల్ని మనం అట్లా ఫ్రేమ్ చేసుకోం కదా రిలేటివ్స్ మధ్యలో మాట్లాడుకునేటప్పుడు కదా. మ్యాటర్ అదే అనమాట. మీ పొజిషన్ ఎంతైనా సిచ్యువేషన్ ఎంతైనా బ్యాడ్ ఉన్నాయి, బట్ ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ పర్సన్ సిగ్గుపడాలన్నమాట. ఎందుకంటే హోల్ స్టేట్కి ఈజ్ ద సీఎం అండ్ నన్ను ఎవ్వరు నమ్ముతలేరు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకోబెట్టే లెక్క చూస్తున్నా అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ హలో వైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ మనం ఈ వీడియోలో కేటీఆర్ది ఏదైతే రీసెంట్ స్పీచ్ ఉందో ఆ స్పీచ్కి రియాక్ట్ అవుతున్నాం అనమాట. అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ మెసేజెస్ చేస్తున్నారు కేటీఆర్ స్పీచ్ వీడియో చెయ్యి అని చెప్పి. సో వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడతాం. ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటి బాగాలేకపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ ఈ గ్యాప్లో మనం మిస్ అయినామా రీసెంట్ ఇష్యూస్ దారుణమైన మాటలు ఏవైతున్నాయో చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటి బాగాలేకపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి, మన వాదన పార్టీగా మనం చెప్పాలి. నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ ఆఫ్టర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పీచ్ మాట్లాడిన దాని తర్వాత అనుకుంటా చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అదే ప్రెస్ మీట్ ది పంపించినారు. లెట్స్ సీ. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది, ఇవైతే నో కామెంట్స్. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ అండ్ ఆయన ఇచ్చిన వర్డ్స్, ఆ స్పీచ్ అట్లాంటిది అనమాట. సో లిటరలీ ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ పర్సన్ సిగ్గుపడాలన్నమాట. ఎందుకంటే ఆ మాటలు అలాంటివి. మీరు ఒకసారి వెళ్ళి స్పీచ్ వినండి. నేను ఏం ఫేవర్ చేస్తలేను, నేను ఏం మాట్లాడతానని జస్ట్ ఆ స్పీచ్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది, ఇవైతే వీళ్ళు 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో 420 కనీసం 20 కూడా అప్లై కాలేదనుకుంటా. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు మోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా. ఆల్రెడీ అనుభవించిండు కాబట్టి అవన్నీ చెప్పిండు. బట్ స్టిల్ పబ్లిక్ 10,000కి 15,000 తులం బంగారం. నేనేం చెప్పాను, మళ్ళీ నేను చెప్తే కింద కామెంట్స్లో అది ఇది అంటున్నారు. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్.
మళ్ళా I'm కోసం not పడతాం, into this. మళ్ళీ ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఇందాక సిగ్గుపడాలని చెప్పిన కదా ప్రతి ఒక్కరు ఏవే మాటల గురించి అన్నమాట. తెలంగాణ సమాజానికి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసి అయితే నాకు దగ్గర బ్రో ఈ మాటలు ఎవ్వరు కలిపేయలేదు అండ్ ఎవ్వరు అనలేదు. మన సీఎం తన నోటి నుంచి తాను అన్న మాటలు ఇవన్నీ. అందుకే అన్న నేను ఇందాక ఒకటి అన్నా కదా, సో దీని గురించి అన్న. అండ్ వారు చెప్పడం జరిగింది. దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువని చూసినాను. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. అవును బ్రో, అసలు నేను వండర్ అసలు అది ఏందప్ప కామెంట్స్ ఏంటంటే ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు అంటే ఏమో అనుకోవచ్చు. రూలింగ్ పార్టీ ఈజ్ ఎ సీఎం ఆఫ్ స్టేట్, చీఫ్ మినిస్టర్ అనమాట. ఒక స్టేట్, హోల్ స్టేట్ కి ఈజ్ ద సీఎం. అండ్ నన్ను ఎవ్వరు నమ్ముతలేరు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకోబెట్టడం లెక్క చూస్తున్నా అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా బట్ చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అఫ్ కోర్స్ మన స్టేజ్ ఇంత దరిద్రమైన పొజిషన్లో ఉండని, అండ్ మన దగ్గర ఏం ఫండ్స్ లేకుండా ఉండని, మన బడ్జెట్ సర్ప్లస్ కాకుండా డెఫిషియట్ బడ్జెట్లో ఉన్నా కూడా, మొత్తం నెగిటివ్లు ఉన్నా కూడా స్టిల్ మనం మంచిగా మాట్లాడాలి. ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గివ్స్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మనం ఉండే పొజిషన్ అలాంటిది కాబట్టి మనం అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు మాట్లాడితే నడుస్తుంది. బట్ బీయింగ్ ఏ సీఎం ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేయడం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మన స్టేట్లోనే అవుతుంది అనుకుంటా. ఫస్ట్ టైం అనుకుంటా మన ఇండియాలో, మన తెలంగాణ, మన హైదరాబాద్లోనే ఇట్లాంటి వర్డ్స్ బై సీఎం పాస్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ ముఖ్యమంత్రి దొంగ లెక్క చూస్తారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు దొంగతనం చేసిన లెక్క చూస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా కన్వే అయిపోతుంది అంటే, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా స్టేట్స్ మొత్తం చూస్తారు కాబట్టి మీటింగ్ని మన స్టేట్ వాల్యూ టోటల్ మొత్తం పడిపోతుంది అనమాట. మన స్టేట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉండని ఫస్ట్ మనం ఇచ్చిన వారంటీలు 420 పక్కన పెట్టేసేయండి. ఆ 420 గ్యారంటీలు కూడా పక్కన పెట్టేసేయండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్ అనమాట. మన స్టేట్ పేరు అంటే ఇప్పుడు చూడండి, ఒక స్టేట్ సీఎం ఇట్లాంటి వర్డ్స్ పాస్ చేస్తున్నానంటే మిగతా స్టేట్స్కి మన స్టేట్ ఎంత కిందికి ఎంత చిన్న చూపు అయిపోతుంది. అండ్ ఏమనుకో వాళ్ళ స్టేట్ సీఎం ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేస్తుండే అండ్ ఇది ఒక స్టేట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దాని గురించి మాట్లాడతాం అనమాట. అంతేగాని నథింగ్ అగేన్స్ట్ ద పార్టీ కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండు అని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి పడేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది, నాతో కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగ లెక్కనే చూస్తారు. నోట్ నేను చాలా సీరియస్ మీటింగ్ అనుకున్నా. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగ లెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక అండర్లైన్ చేసుకోండి, ఇది నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగ అంటే ఇది పాస్ట్. దొంగ లెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది. కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా
విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది. యాది పెట్టుకొని చెప్తున్నా. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు. ఇది మెయిన్ థింగ్. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నోటికి ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, ఇది అసలైన ఫ్యాక్ట్. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు. నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు. ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయిండ్రు మేనిఫెస్టో అనుకుంటా. ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు. వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాత్రం కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చింది. స్ట్రైట్ అప్ డైరెక్ట్ పాయింట్, నో లాగ్. పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుకు తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే కేసీఆర్ అంటే కేటీఆర్ స్పీచ్లు ఇంకా అవుతాయి. నేను ఒకటి చెప్తున్నా, కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే గూస్ బంప్స్ కాదు, గూస్ బంప్స్ మీద గూస్ బంప్స్ వస్తే అట్లాంటి మాట్లాడతాడు. అట్లాంటి ఎవిడెన్స్ మొత్తం ఫుల్ క్లియర్ ఒక్కడే కేటీఆర్ ఒక్కడే హ్యాండిల్ చేయగలుగుతాడు అసెంబ్లీ మొత్తం, ప్రతిదానికి ఆన్సర్. ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుకు తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుకు తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఇల్లు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే, ఇప్పుడు 2 నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కేసీఆర్ ఇవన్నీ కొన్నే అనమాట, ఏ ఛానల్ ఉన్నాయి. ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో మొదటిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలోకి అవుతుంది, ఎందుకు వెనకకు అవుతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీ కాడ? ఎందుకు అంటే నీకు చేతనైతలేదు, నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది. అందుకే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. లిటరలీ ప్రతి ఒక్కరు, అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఇదే కొటేషన్లు, ఇదే అడ్వర్టైజ్మెంట్లు, ఇవే పాటలు అండ్ ఇప్పుడు అనుభవిస్తారు. మేమనేది ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ 78 ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు. ఇదే నేను చెప్పాను, ఎయిడ్స్ పేషెంట్, ఇదే నేను అన్నది. ఇప్పుడు అంతే కదా బ్రో. ఇప్పుడు నేను ఏమంటున్నా తెలుసా, మన ఇల్లు ఉంది, ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఇల్లుని మొత్తం హ్యాండిల్ చేస్తాడు అండ్ మొత్తం మెయింటైన్ చేస్తాడు కదా. ఇప్పుడు అట్లాంటి మనిషి ఇప్పుడు ఒక మీటింగ్ అయింది అనమాట, ఒక ఫంక్షన్ అయింది. సో ఫర్ సపోజ్ మన సిచ్యువేషన్ బాగాలేదు, మన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అండ్ వి వెంట్ టు ఎ ఫంక్షన్ అనుకోండి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, అక్కడ రిలేటివ్స్తో అందరు కలిసి మాట్లాడుతున్నప్పుడు మా పరిస్థితి బాగాలేదు, మేము బిచ్చం ఎత్తుక్కుంటున్నాము అండ్ నేను ఎవరి దగ్గరికి అప్పుల కోసం పోతే నన్ను దెంగలేక చూస్తున్నారు,
నన్ను ఎవ్వడు నమ్ముతలేడు అని లిటరలీ మనం అయితే అక్కడ ఫ్రేమ్ చేసుకోం కదా రిలేటివ్స్ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఫంక్షన్స్లో మనం మనని మనం అట్లా ఫ్రేమ్ చేసుకోం కదా రిలేటివ్స్ మధ్యలో మాట్లాడుకునేటప్పుడు కదా. సో అదే అనమాట ఇక్కడ కూడా ఈ మ్యాటర్ అదే అనమాట. మీ పొజిషన్ ఎంతైనా సిచ్యువేషన్ ఎంతైనా బ్యాడ్ ఉండాలి బట్ బయటకి మాత్రం మంచిగా ఉండాలి. అండ్ మనం ఎందుకంటే బయట గలీజ్గా పోట్రే అవుతుంది. అండ్ అంత పెద్ద మీటింగ్లో కొంచెం బాధ అనిపిస్తుంది బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్. ఓకే లెట్స్ గో. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. కామెంట్స్ పెట్టకండి, హేట్ చేయకండి, అంతనే నేను జస్ట్ క్లియరింగ్ అనమాట. ఎయిడ్స్ పేషెంట్ అంటివి, క్యాన్సర్ పేషెంట్ అంటివి, ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి. అందుకే నీ దివాలా కోరు మాటలు, నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు, సంపద పెంచాలే, ఇదే చెప్తున్నా, ఇదే అంటున్నా నేను కూడా. బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు, సంపద పెంచాలే, రాష్ట్రం మొత్తానికి ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాలకు, ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో, ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు చేయాల్సిన పని. కానీ నువ్వేం చేస్తున్నావు? దివాలా తీసిపోయినాం, దరిద్రంలో ఉన్నాం, కొట్టుకపోతున్నాం. సో ఇదే అనమాట వీడియో. అండ్ మీకు ఈ స్పీచ్ కూడా కంటిన్యూషన్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసి అండ్ ఛానల్ కూడా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. పాయింట్ నెంబర్ 3 నేను ఏ పార్టీని సపోర్ట్ చేస్తాను. పాయింట్ నెంబర్ 4 ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ పాలిటిక్స్. ఓకేనా. పాయింట్ నెంబర్ 5 నేను జస్ట్ రియాక్షన్ వీడియో చేస్తా. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి పార్ట్స్ కంటిన్యూషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసండి. ఈ రోజుకి బాయ్ బాయ్, టాటా.